హరే కృష్ణ. భగవద్గీత 8వ అధ్యాయం 7వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలుకుచున్నారు. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మయ్యర్పితమనో బుద్ధి మామే వైశ్యస్య సంశయం. భావం: అర్జున, అందుకే ఎల్లప్పుడూ నీవు నన్ను స్మరిస్తూ నీ కర్తవ్యమైన యుద్ధమును చేయుము. నీ కర్మలను నాకు సమర్పించి నీ మనస్సు మరియు బుద్ధిని నాయందు స్థిరముగా నిలుపుట వలన నిస్సందేహముగా నన్ను పొందగలవు. ఈ విధంగా కృష్ణుడు అర్జునునికి చెప్పిన ఉపదేశం ఎప్పుడూ తమ పనులలో మునిగి ఉండే మనకందరికీ చాలా ముఖ్యమైనది. మన పనులను వదిలేయమని భగవానుడు చెప్పడం లేదు. కాకపోతే మనం పనులు చేసుకుంటూనే మనస్సుని, బుద్ధిని కృష్ణ భగవంతునిలో లగ్నం చేయవలెను. ఈ విధంగా సాధన చేయడం వలన మనం నిస్సందేహముగా శాశ్వతమైన కృష్ణధామం చేరగలము. మరి అటువంటి నిరంతరమైన భగవంతుణ్ణి స్మరణము ఎలా చేయవలెను? దీనికి కూడా భగవంతుడే తర్వాతి శ్లోకంలో 8వ అధ్యాయం 8వ శ్లోకంలో దారి చూపిస్తున్నారు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. భావం: ఓ పార్థ, అభ్యాసం ద్వారా ఎల్లప్పుడూ మనస్సుని, బుద్ధిని చలించకుండా నా స్మరణలో నిలిపి దేవాదిదేవుడైన నన్ను నిరంతరం ధ్యానించేవాడు నన్ను తప్పక చేరుకుంటాడు. ఇక్కడ భగవంతుడైన శ్రీకృష్ణుడు తనను స్మరించడంలో ఉన్న ప్రాముఖ్యతను చెబుతున్నాడు. స్మరణ ద్వారా, కీర్తన ద్వారా మనలో చెవులు, నాలుక, మనస్సు చక్కగా భగవన్నామ స్మరణలో పాల్గొంటాయి. ఇలా సాధన చేయడం చాలా సులభం. భగవంతుణ్ణి చేరడానికి మనకి ఇది ఎంతో సహాయపడుతుంది. ఇలా నిరంతరం కీర్తన చేయడం కారణంగా మనం జీవితాంతంలో భగవంతుని స్మరణ ద్వారా అతని ధామము చేరుకుంటాము. ఉదాహరణకి, హరే కృష్ణ మహామంత్ర కీర్తన ద్వారా మనం మన మనస్సుని ఎల్లప్పుడూ భగవంతుడిపైనే నిలుపుకుంటాము. మనస్సు ఎంతో చంచలమైనది. అందుకే సాధన ద్వారా దానిని కృష్ణస్మరణలో తీసుకుని రావడం ఎంతో అవసరం. ఈ శ్లోకంలో పురుషం అంటే అన్నిటికీ అతనే భోక్త అని అర్థము. మనుషులమైన మనం ఈ భౌతిక కల్మషములతో ఉన్నవారము. కనుక మనం భగవంతుణ్ణి రామనామము కాని, కృష్ణ మహామంత్రము కాని, నారాయణ మంత్రము కాని ఇలాగా నిరంతరం స్మరించవచ్చు. హరే కృష్ణ.